మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము ఎండి రొయ్యల కర్రీ రెసిపీ తీసుకొచ్చాను. నేను సాధ్యమైనంత వరకు సింపుల్గానే చెప్పాను. నేను చెప్పినట్లు చేయండి, ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక కడాయి తీసుకోండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపట్లాడించాలి. చిటపట్లాడిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 2-3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. వన్స్ అనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా కుక్ చేయాలి. ఇప్పుడు 1 కప్పు టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు మెత్తబడే వరకు కుక్ చేయాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, తగినంత సాల్ట్. ఇవి యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసిన ఎండి రొయ్యలను యాడ్ చేసుకోవాలి. ఈ ఎండి రొయ్యలను నేను అరగంట సేపు నానబెట్టి స్ట్రెయిన్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ మన కర్రీని కుక్ చేయాలి. మిక్స్ చేయకుండా చేస్తే అడుగు పట్టే అవకాశం ఉంది కాబట్టి మిక్స్ చేస్తూ చేయండి. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెసిపీలో టాప్ గీర్ వేద్దాం. 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు బాగా విస్క్ చేసుకుని యాడ్ చేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో 3 నిమిషాలు కుక్ చేయండి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఎండి రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే ఎండి రొయ్యల కూర ఎప్పుడు చేసినా బాగా వస్తుంది. అలాగే నీచు వాసన అస్సలు రాదు. మరి వీడియో నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.